వెల్కమ్ టు పొలిటియంట్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ ప్రభాకర్. వాళ్ళ ప్రముఖ దినపత్రికల్లో ఎట్లాంటి వార్తలు వచ్చాయి ఏంటి అనే దాన్ని కూడా ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేద్దాం. సో చూడొచ్చు, ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి పేపర్లో చూస్తే రంగనాథ్ను తప్పించండి. ఇక్కడ చూడొచ్చు, ఆ 63 కేసులు వేసింది కబ్జాదారులే, చట్టపరంగా ఎదుర్కొంటామనేది రంగనాథ్ లేఖ రాసినట. హైడ్రాకు సరైన కమిషనర్ను నియమించండి, రంగనాథ్ పనితీరు బాగాలేదనేది హైకోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ సిఎస్కు సిఫార్సు చేసినటువంటి హైకోర్టు ఉన్నతాధికారిగా పదే కోర్టు ధిక్కరణ చేసిండనేది ఏడాదిన్నరలోనే, అంటే సంవత్సరాలలోనే రంగనాథ్పై 63 ధిక్కరణ కేసులు ఉన్నాయట. కొనసాగిస్తే చట్టబద్ధమైనటువంటి పాలనకు ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వానికి సూచించినటువంటి జస్టిస్ అనిల్ కుమార్ అఫిడవిట్తో హైకోర్టుకు రంగనాథ్ క్షమాపణలు, వాటిని తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానము న్యాయ సలహా తర్వాతే అప్పీళ్లకు అనేదాన్ని కూడా సర్కార్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ తను 63కు సంబంధించినటువంటి ఏదైతే ధిక్కరణ కోర్టులకు సంబంధించి కూడా వివరణ ఇచ్చుకోండు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంబంధించి కూడా కోర్టు ఏం చెప్తున్నదంటే, ఇన్నిసార్లు హైకోర్టుకు సంబంధించినటువంటి ఈ పిటిషన్లకు ధిక్కరించినావు, నువ్వు ఒక ఉన్నత అధికారులు వ్యవహరిస్తూ ఉన్నావు, ఒక కమిషనర్గా వ్యవహరిస్తున్నావు హైడ్రాకు సంబంధించి కూడా. మరి ఇన్నిసార్లు ఒక ఏడాదిన్నర లోపట్నే గిన్నిసార్లు ఈ ధిక్కరణకి పాల్పడ్డావు. సో తినని తొలగించాల్సిందే అనే దాని మీద కూడా మరి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. హైడ్రాకి సంబంధించి వేరే కొత్త కమిషనర్ని నియమించుకోవాలనే దాన్ని కూడా హైకోర్టు చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన కూడా ఒక వేటు విధించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనని హైడ్రా కమిషనర్గా నిర్వహించింది. ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే భూములను కాపాడే విషయంలో కావచ్చు, చెరువులకు సంబంధించినటువంటి భూములని కాపాడే విషయంలో కావచ్చు, హైడ్రా ప్రత్యేక చొరవ తీసుకుందనేది మనం చూస్తున్నాం. సో అట్లాంటిది మరి హైడ్రా కమిషనర్ నుంచి తొలగించాలనే దాని మీద కూడా కోర్టు ఒక్కసారిగా ఉత్తర్వులు సూచనలు జారీ చేయడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశానికి సంబంధించి కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నది. సో ఇటు హైకోర్టు కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తూ ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంబంధించి కూడా అవన్నీ కూడా చట్టపరంగా ఎదుర్కొంటామనే దాన్ని కూడా తను చెప్తున్నాడు. సో ఎంత చెప్పినప్పటికీ కూడా ఈ చాలా వరకు కూడా పిటిషన్లు వచ్చినాయి. ఈ హైడ్రా కూల్చివేస్తూ ఉన్నది, ఇది ప్రభుత్వ భూములు కాదు, లేకపోతే సొంత ల్యాండ్కి సంబంధించినవి, కనీసం నోటీసులు ఇవ్వకుండా కోర్టు ఆవరణలో ఉన్నా కూడా కోర్టుని ఆ పిటిషన్లను కూడా ధిక్కరించే విధంగా వచ్చి ఎఫ్ఐఆర్ చేయడము, లేకపోతే వారిని అరెస్ట్ చేయడము, ఆ ఇళ్లను కూల్చివేయడము, ఇదే కొనసాగిస్తూ ఉన్నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అసలు చట్టబద్ధంగా వ్యవహరించట్లేదు ఈ హైడ్రా అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు గతంలో వినిపించాయి. సో చివరికి ఏం జరిగింది అని అంటే తనని ఇందులో నుంచి కూడా మరి తొలగించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. సో ఒక్కసారి మనం లైవ్లోనే రంగనాథ్కి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం, మనం రెస్పాండ్ అవుతారా ఏంటి అనే దాన్ని కూడా. సో ఒకసారి తనకి కాల్ చేస్తే అసలు దీని మీద ఆరాధిద్దాం. మరి తను లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి లైవ్లో తనకు ఒకసారి ఫోన్ చేద్దాం, ఫోన్ లిఫ్ట్ చేస్తాడా ఏంటి అనేది ఒకసారి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రింగ్ అవుతుంది, చూద్దాం మరి లిఫ్ట్ చేస్తారా ఏంటి, చేస్తే ఒకవేళ మాట్లాడదాం. కనెక్ట్ కావట్లేదు, లిఫ్ట్ చేయట్లేడు. సో మరి ఒకవేళ లిఫ్ట్ చేసి ఉంటే మనం అడిగి తెలుసుకునే వాళ్ళము. సో మరి బిజీ ఉన్నారా, లేకపోతే ఫోన్ మరి ఎందుకు లిఫ్ట్ చేయట్లేదో తెలియట్లేదు. సో అంటే మీరు అనుకోవచ్చు, మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడా అని అంటే నా దగ్గర సార్ నెంబర్ ఉంటుంది, సార్ దగ్గర నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్ సార్ దగ్గర కూడా ఉంటుంది. సో మామూలుగా మేము ఫేస్ టు ఫేస్లు కావచ్చు, పొలిటియంట్ మీడియా ద్వారా కూడా మేము వెళ్ళి కూడా అనేక సార్లు సార్ది ఫేస్ టు ఫేస్లు కూడా చేయడం జరిగింది. సో నా పేరు కూడా గుర్తుపడతారు సారు. సో అట్లా మరి ఒక్కసారి వివరణ తెలుసుకునేందుకు ఫోన్ చేశాము, మరి లిఫ్ట్ చేయట్లేరు. మరొకసారి కూడా కాల్ చేద్దాం. లిఫ్ట్ చేయట్లేరు, నాకు తెలిసి మేబీ బిజీ ఉన్నారా, లేకపోతే ఫోన్ చూడట్లేరా ఏంటి అనేది తెలియదు. కానీ ఇది పరిస్థితి, లిఫ్ట్ చేయట్లేరు. తర్వాత అయినా మనం ఈ పేపర్ కట్ షో అయిపోయిన తర్వాత అయినా ఒకసారి రంగనాథ్ సార్ది మనం ఫేస్ టు ఫేస్ కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మరి తన వాదనలు ఏంటి, దీని మీద తను ఏం మాట్లాడతాడు ఏంటి అనే దాన్ని కూడా. ఎందుకంటే తను ఒక హైడ్రాకి కమిషనర్గా ఉన్నాడు, ఎంతో సేవలు అందిస్తూ ఉన్నాడు. సో ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ కూడా హైడ్రా చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో గతం నుంచి కూడా హైకోర్టు ధర్మాసనం కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన కూడా అనేక దఫలుగా సీరియస్ అయింది.
సో తనని ఈ పదవి నుంచి కూడా తొలగించాలనేదని కూడా పెద్ద ఎత్తున చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సార్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు. ఒకసారి మనం ఈ పేపర్ కట్ షో అయిపోయిన తర్వాతనైనా వెళ్ళి మరి సార్తో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే దీనికి సంబంధించి కూడా ఈ హైకోర్టుకు సంబంధించి కూడా చాలా వరకు కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఈ బడా నేతలకు సంబంధించి ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాలలో బఫర్ జోన్లో ఉన్నాయి, ఎఫ్టీఏల్లో ఉన్నాయి. అవి ఎక్కడా కూడా కూల్చివేయట్లేదు హైడ్రా అనే దానికి కూడా చాలా వరకు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఓవైసీ కాలేజ్ చూస్తున్నాం. ఆ కాలేజ్ సంబంధించి కూడా హైడ్రా అసలు చర్యలే చేపట్టలేదు. అక్కడ వెళ్ళి కూడా కనీసం విచారణ కూడా చేయలేదు, పరిశీలన కూడా చేయలేదు. ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి అది సల్కం చెరువులోనే ఓవైసీ కాలేజీలో ఉంది, ఓవైసీ కాలేజీ సల్కం చెరువులోనే ఉంది అనే దానికి కూడా అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, హైడ్రా బృందం కూడా ఒక్కసారి కూడా ఆ సల్కం చెరువు ఓవైసీ కాలేజ్ దగ్గర వెళ్ళి కూడా మరి పరిశీలన చేయలేదు, పర్యటించలేదు అని అంటే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇందులో ఈ హైడ్రాకు సంబంధించి కూడా చాలా వరకు పేదల భూములే కూల్చేసినటువంటి పరిస్థితి కనిపించింది ఈ పరిసర ప్రాంతాల్లో కూడా. సో వారికి కనీస పునరావాసాల కేంద్రాలు కూడా మరి ప్రభుత్వం కావచ్చు, హైడ్రా కావచ్చు తీసుకోలేదు, చూడలేదు అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. సో ఎటకేలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని మాత్రం ఇందులో నుంచి తొలగించండి అన్న దాని మీదనే హైకోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత వైఖరిని చూపిస్తూ ఉన్నది, కొంత సంబరాలు కూడా చేసుకున్నట్టు కూడా కల్పిస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో ఎందుకంటే వారు అనేక దఫలాలుగా ఈ హైడ్రాకు సంబంధించి ఫిర్యాదు చేశారు, కోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీనికి సంబంధించి స్పందిస్తూ ఉన్నది. సో ఇప్పటికైనా సరైన వారిని ఇందులో నియమించాలనే దాన్ని కూడా చేస్తుంది. నిన్న సంబరాలు కూడా చేసుకున్నట్టుగా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మనం లైవ్లో ఫోన్ కాల్ ద్వారా తీసుకుందాం. బీఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర నాయకుడు రాజేష్ నాయక్ కూడా వారి స్పందన ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, రాజేష్ నాయక్ గారు మీరు లైవ్లో ఉన్నారు. ఏంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ని మరి తొలగించాలనే దాన్ని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీని మీద మీ వైఖరి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఎట్లా చూస్తున్నారు? నమస్తేనండి, అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇవాళ ప్రధానంగా చూసుకుంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తీసేయాలని చెప్పేసి హైకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకనంటే దాదాపుగా 63 సార్లు కోర్టుకు హాజరు కాకుండా కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొన్నాడు కాబట్టి ఇతన్ని తీసేయాలని చెప్పేసి హైడ్రాని కమిషనర్ గా తీసేయాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం మేము హర్షణీయంగా భావిస్తా ఉన్నాము. ఇవాళ ప్రధానంగా మనం చూసుకుంటే పాపం పండింది, పేదల ఉసురు తాకింది ఇతనికి. బడా బాబులకేమో అంటకాగుతూ బస్తీలనేమో బలిపెట్టిన విధ్వంసక విషసర్పము పీచమరిగింది అన్నట్టు. ఇప్పుడు జనరల్ గా మనం చూసుకుంటే పేదోని మీదకి ఏమో హైడ్రా బుల్డోజర్ పోతుంది. అదే విధంగా రేవంత్ రెడ్డి సొంత అన్నకు సంబంధించిన ఇల్లు బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ లో ఉంటేనేమో హైడ్రా ఏం చేయదు. అదే విధంగా మంత్రివర్లు వివేక్ గారి ఇల్లు కంప్లీట్ గా బఫర్ లో ఉంటది, బట్ దానికేమో హైడ్రా టచ్ చేయదు. మాజీ మంత్రివర్లు మహేందర్ రెడ్డి ఇల్లు ఏమో హైడ్రాలో ఉంటది, కానీ దానికేమో టచ్ చేయదు. అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ ఏమో హైడ్రా చెరువు శిఖానికి ఆనుకొని ఉంటది, కానీ దానికేమో టచ్ చేయదు. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే మూసిలేరా కడుతున్న ఒక పేద ప్రాజెక్టు, ఆ పేద ప్రాజెక్టు దానికి సంబంధించింది ఏది కదలికలు ఉండవు. కానీ పేదోడు లోన్ తీసుకొచ్చుకొని ఇంత రూపాయి కూడగట్టుకొని ఊర్లో ఉన్న అరెక్రమ అర్ధక్రమ అమ్ముకొని ఈడ కట్టుకున్న ఇల్లును మాత్రము మీరు బఫర్ లో ఉన్నారు, ఎఫ్టీఎల్ లో ఉన్నారు, ఇక్కడి నుంచి పోవాలా మీరు అని చెప్పేసి చాలా దౌర్భాగ్యపు నీతిమాల చర్యలు చేయడము ఈ గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అందులో భాగంగా 1 సారి 2 సార్లు 3 సార్లు చూసింది హైకోర్టు. ఇవాళ ఇట్లా కాదు వీళ్ళతో అని చెప్పేసి ఇవాళ వీళ్ళను తొలగించడం జరిగింది అన్నట్టు. ఇవాళ ఒక హైడ్రా కమిషనర్ ను తొలగిస్తేనే తెలంగాణ రాష్ట్రంలో బాంబులు టపాకులు పేలుస్తున్నారు. ఇదే హైడ్రాను తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డిని రేపు రోజున తొలగిస్తే మాత్రం ఊళ్ళల్లో పండగలు చేసుకుంటారు, దావతలు చేసుకుంటారు, పొట్టెలు కోసుకుంటారు ఇంటికి. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒకటే సంబరాలు చేసుకుంటుంది అనే దాన్ని కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం. నిన్న ఈ హైడ్రా కమిషనర్ తొలగించాలనే ఆదేశాలు రాగానే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది వినిపిస్తూ ఉంది. సో ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్ని? అన్న మీరు ఇట్లా అంటే మరి ఎవరైతే ఈ యొక్క జడ్జిమెంట్ ఇచ్చారో జడ్జి గారు కూడా బీఆర్ఎస్ కి సంబంధించిననేనా అండి? బీఆర్ఎస్ కి సంబంధించిన వారు అట్లా కాదు కదా. ఇప్పుడు జనరల్ గా
ఎఫెక్టెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కదా సంబరాలు చేసుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సంబరాలు చేసుకుంటది? మీరు మా పార్టీ ఆఫీస్ లో ఏమైనా సంబరాలు చేసినామా? దేనికి సంబరాలు చేసినా? కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే హైదరాబాద్ బాధితులు, మూసీ బాధితులు, ఏదైతే ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చి గోడు వినిపించుకుంటే బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడ్డది. వాళ్లకు చేదోడు వాదోడుగా ఉన్నది, వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చింది, వాళ్లకు ముందుకు నడవండి మేము మీ ఎంట ఉంటామని చెప్పేసి భరోసానిచ్చిన నాయకుడు కేటీఆర్. కాబట్టి ఇవాళ ఏ ఒక్కటి వచ్చినా కూడా కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు చేసేది ఏముండదు. మొన్నటికి మొన్న లగచర్ల ఇష్యూలో కూడా బీఆర్ఎస్ చేసిందని చెప్పారు వాళ్ళు. అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీకి 400 ఎకరాల భూమి విషయంలో కూడా బీఆర్ఎస్ చేసిందని మాట్లాడారు. అదే యూరియాకు సంబంధించిన రైతులు ఇబ్బంది పడితే కూడా బీఆర్ఎస్ చెప్పించిందని మాట్లాడారు. నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే కూడా బీఆర్ఎస్ చెప్పించిందని మాట్లాడారు. ఎండ్రిని తాగి చచ్చిపోని రేవంత్ రెడ్డి మాట్లాడినా కూడా ఇలా నీచంగా రాజకీయాలు చేస్తా ఉన్నారు. అదే విధంగా మీరు చూసుకుంటే పోతే తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు అనుగుణంగా జనాలు రోడ్ల మీదకి వస్తే బీఆర్ఎస్ చెప్పిస్తుందని చెప్పి మాట్లాడతారు తప్ప వీళ్ళు అసలు ఎందుకు మాట్లాడుతారు? జనాల సమస్య ఏందని చెప్పేసి ఏది లేదన్న. మనం చూసుకోకుండా పోతే ఇలాంటి లక్కోర్ రాజకీయాలు, ఇలా లుచ్చ రాజకీయాలు చేయడం కంటే తెలంగాణ కాకుండా మన దేశం మొత్తంలో జరుగుతున్నటువంటి పరిణామాలను అబ్జర్వ్ చేయాలి వీళ్ళు. నేనే విశ్వగురువు, నేనే ఈ ప్రపంచానికి విశ్వగురువు అనేటోడు కూడా ముందు ఫోన్ పెట్టుకొని సెల్ఫీ వీడియో తీసి క్షమాపణ చెప్పాల్సిన రోజు వచ్చింది. దానికి ఎందుకు వచ్చింది? ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు కూర్చొని ఒక దగ్గర కూర్చొని ఇవాళ వాళ్ళకి సంబంధించిన విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు ఎవరు? యువకులు. కాబట్టి ఇలాంటి యువకులతోటి, యూత్ తోటి పెట్టుకుంటే మాత్రం ఏ ప్రభుత్వాలు నిలబడవు. మనం ఇట్లా చూసుకుంటే పోతే శ్రీలంకలో ఇదే జరిగింది, బంగ్లాదేశ్ లో ఇదే జరిగింది, మణిపూర్ లో ఇదే జరిగింది, గతంలో కూడా చైనాలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా సరే మనము రెస్పెక్ట్ చేయాల్సింది ప్రజలను. అంతిమంగా పీపులే మనకు అల్టిమేట్. అంటే మీరు ఎట్లా చూస్తున్నారు ఈ తీర్పుని? ఎట్లా చూస్తున్నారు బ్రదర్? బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది, మీరు ఎట్లా చూస్తున్నారు? సో మరి కొత్త కమిషన్ నియమించాలనేది కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ హైడ్రా ఉంటేనే బాగుంటుందా, తీసేస్తే ఉంటుందా అని బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉన్నది? మా బీఆర్ఎస్ వైఖరి స్పష్టంగా చెప్పినామండి. కేసీఆర్ గారు స్వయాన జగిత్యాల సభలో ఈ హైడ్రా మేము గవర్నమెంట్ కి వచ్చిన తర్వాత హైడ్రా తీసేసి చెరువుల పట్టిస్తామని చెప్పాడు. సో ఆ స్టాండ్ పైనే ఉంటాము. రేపటి రోజున గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదలకు హాని చేసే ఏ ఒక్క పథకం కూడా ఉండదు. హైడ్రా గానీ ఇంకేదైనా గానీ, హైడ్రా గానీ ఇంకేదైనా గానీ పేదోళ్ళకు మంచి చేయని హైడ్రా దేనికి? పెద్దలకు మంచి చేయడానికా? దేనికోసం హైడ్రా పెట్టినవు? అది కాదు కదా. ఇవాళ నువ్వు పేదోళ్ళను మోసం చేసి పేదల మీద దమనకాండ సృష్టిస్తే ఊరుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఈ నిర్ణయాన్ని అయితే హార్ట్ఫుల్ గా వెల్కమ్ చేస్తున్నాం భయ్యా. థ్యాంక్ యూ బ్రదర్ జాయినింగ్. ఇది ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ వైఖరి మాత్రం ఈ హైడ్రా వల్ల కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎన్నో కుటుంబాలు ఆగమైపోయినాయి అన్నదాన్ని కూడా వారు వైఖరి చెప్తా ఉన్నారు. ఇటు కొన్ని బహిరంగ సభల్లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఏదైతే ఈ హైడ్రా వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, సో హైడ్రాని తీసేస్తే బాగుంటుంది, లేకపోతే దీనికి కొన్ని చర్యలు విధించాలనే దాన్ని కూడా కేటీఆర్ మాట్లాడినట్టుగా మనం చూసినాం. సో ఈ బీఆర్ఎస్ పార్టీ వైఖరి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తొలగించాలనే దాన్ని కూడా గతం నుంచి కూడా డిమాండ్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే చాలామంది బాధితుల తరపు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. తెలంగాణ భవన్కి కూడా హైడ్రాకి సంబంధించినటువంటి ఏదైతే మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి బాధితులందరూ కూడా వెళ్ళడం జరిగింది. వారందరూ కూడా వెళ్ళి కేటీఆర్కు, హరీష్ రావుకి, బీఆర్ఎస్ పార్టీ నేతలకు అందరూ కూడా అర్జీలు ఇచ్చుకోవడం జరిగింది. మా పరిస్థితి ఇలా ఉన్నది హైడ్రా వల్ల అనే దాన్ని కూడా వారు కూడా భరోసా ఇచ్చారు. 1-2 పరిస్థితుల్లో కూడా వారు కూడా కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. కోర్టుకు వెళ్ళి కూడా అక్కడ కూడా కోర్టులో కూడా కొన్ని ప్రాంతాలకు సంబంధించి కూల్చివేతలకు సంబంధించి కూడా స్టే కోరినట్టు కూడా చూసాం. సో బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఆ బాధితులకు అండగా ఉంటాం అనేది చెప్తున్నది. సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హైడ్రాకు సంబంధించినటువంటి దాని మీదనే చర్చ నడుస్తూ ఉన్నది. ఎందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తొలగించాల్సినటువంటి అవసరం వచ్చింది? 63 సార్లు కోర్టు ధిక్కరణ కేసులకు సంబంధించి కూడా మరి దానికి కూడా వివరణ ఇచ్చుకున్నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా. అవి అన్నీ కూడా కొన్ని ఫాల్స్ కేసు కావాల్సుకొని కబ్జాలో ఉన్నటువంటి వారందరూ కూడా
కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. సో అదంతా కూడా ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన ల్యాండ్స్ మేము అన్నీ కూడా టేకప్ చేసింది, ఎక్కడ కూడా ప్రైవేటుకు సంబంధించినటువంటి స్థలాలకు వెళ్ళలేదు హైడ్రా అనేది ఆ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. హైకోర్టు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ లేఖ రాసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. చాలా అంశాలు కూడా అందులో ప్రస్తావించాడు. అది హైకోర్టు చెప్తున్నట్టుగా 63 ధిక్కరణ కేసులకు సంబంధించి కూడా తను వివరంగా ఆ లేఖలో వివరించినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఎక్కడ కూడా ప్రైవేట్ ల్యాండ్లకు జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన వారందరూ కూడా ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసిన వారి 63 కేసులకు సంబంధించి కూడా దాంట్లోనే హైడ్రా జోక్యం చేసుకున్నది. సో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నీ కూడా మా వద్ద ఉన్నాయనే దాని మీద కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఫైనల్గా మరి డిసిజన్ అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వము జాయింట్ సెక్రటరీకి సంబంధించినటువంటి వారందరూ కూడా మరి హైడ్రా కమిషనర్ని రంగనాథ్ని తొలగిస్తున్నారు, తొలగించి కొత్త వారిని నియమిస్తారన్న దాన్ని కూడా మరి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.